వాడిని చూస్తుంటే నాకేదో తెలియని ఫీలింగ్ కలుగుతుంది చారి. వాడి వంటలు ఎంత రుచిగా ఉన్నాయో వాడి మాటలు చేష్టలు ఇంకా బాగున్నాయి. వాడితో మాట్లాడుతుంటే మైండ్ రిఫ్రెష్ అవుతుంది, మనసు తేలిక పడుతుంది. జరిగిపోయిన పీడకలల్ని వాడు మర్చిపోయేలా చేస్తున్నాడు చారి. వాడి అవసరం కోసం మన దగ్గరికి వచ్చి నాకు అవసరం అయిపోయాడు. వాళ్ళు ఏదో మ్యాగ్నెట్ పవర్ ఉంచారి, అది నన్ను వాడి వైపు లాగేసుకుంటుంది చారి. కలికాలం కాకపోతే ఒక మగాడు మరో మగాడి కనెక్ట్ అవడం ఏమిటి? కర్మ కర్మ. చారి సార్ వస్తున్నా. చారి సార్ ఏం కావాలి సార్? మందు అయిపోయింది, వెళ్ళి తీసుకురా. సారీ సార్, ఉన్న మందు మొత్తం తాగేశారు, ఇక లేదండి. ఏ లాభం ఏంటి? బయటికి వెళ్ళి తీసుకురా. ఈ రోజు డ్రై డే సార్, మందు షాపులన్నీ బంద్ చేశారండి, మళ్ళీ రేపే తెరుస్తారు. నో మోర్ ఎక్స్ప్లెనేషన్స్ చారి. నేను అడిగింది అడిగినట్టు ఇచ్చేయి. దట్స్ ఆల్. మహాప్రభు, నాకు ఇదేం అగ్ని పరీక్ష? ఈసారికి క్షమించేసి అడ్జస్ట్ అయిపోండి, నెక్స్ట్ టైం ఇలా జరగకుండా చూసుకుంటాను. నా నువ్వేం చేస్తావో నాకు తెలీదు, నాకు మందు కావాలంతే. 5 minutes లో నాకు మందు బాటిల్ ఉండాలి. హలో పాపం మాటర్ని ఇబ్బంది పెడితే ఆయన ఎలా తీసుకొస్తారు గురుజీ? ఇలాంటివన్నీ నాకు చెప్పాలి కానీ. థ్యాంక్స్ ప్రభుజీ. ఒరే అప్రాచుడా, ఈ టైంలో అది డ్రై డే రోజున మందు ఎలా దొరికిందిరా నీకు? శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు మాటారు. నీ అసాధ్యం కోలా, ముందు ఆ మందు ఎలా దొరికిందో ఎక్కడ దొరికిందో చెప్పాడు ముందు. చూడండి మాటారు, ఎలా వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది అనేది కాదు ముఖ్యం, గురువు గారు అడిగింది అరేంజ్ చేశామా లేదా అనేదే ముఖ్యం. ఐ లైక్ యు ప్రభుజీ. ఎందుకరా నువ్వు నాకు ఇష్టం. ఇలా మెచ్చుకుని మెల్లెక్కించుకోకండి, ఆ తర్వాత దించుకోలేక ఉంచుకోలేక మీరే ఇబ్బంది పడతారు. చనువిచ్చారు కదా అని చంకనెక్కే టైపు కాదు మాటారు నేను. గురువు గారి దగ్గర పనిచేసేంతసేపు ఆయనకి ఏ లోటు రాకుండా చూసుకోవాలనేదే నా ఉద్దేశం. అంటే ఏమిట్రా నీ ఉద్దేశం? నేను ఆయన్ని పస్తులు పెడుతున్నానా? రేయ్, నువ్వు వచ్చినప్పటి నుండి నేను గమనిస్తూనే ఉన్నాను, నన్ను తొక్కేయాలనే కదా నీ ప్లాను. నాకు అర్థమవుతుందో రే. ఇదిగో, నువ్వు వామనుడు కావచ్చేమో గాని నేను మాత్రం బలి చక్రవర్తిని కాను సుమా. బీ కేర్ఫుల్. సరే, ఏం నీ చాదస్తాం? నన్ను ప్రశాంతంగా తాగనివా? గురుగారు, నన్ను పెక్కల్పమంటారండి? ఎరా, ఏంటి పెక్కల్పడం కూడా వచ్చా? వారే గురుగారు, ఏ పెద్దింట్లో పార్టీ జరిగినా మనల్నే పిలుస్తారు. ఈ చేత్తో పెగ్గు కలిపితే ఆ కిక్కే వేరప్ప. జరగదే. ఇగో తాగి మీరే చెప్పండి. సూపర్ రా, అమృతంలో ఉంది. గుడ్ జాబ్. ఈ తూగోజీగాడు తాగుబోతుల సంఘానికి ప్రెసిడెంట్ లా ఉన్నాడు. గురుగారు ఎంజాయ్ చేస్తుంటే గుడ్డు పెట్టకూడలా చూస్తారంటే మాటారు. మీకు కూడా పెగ్గలపండ్రా? చంపేస్తాను. ఆయన్ని తాగుబోతుని చేసింది కాకుండా నాకు కూడా అలవాటు చేద్దామని చూస్తున్నావురా? తోలు తీసేస్తాను. సరే, ఊరికే గోల చేయకుండా ఏదైనా ఎంటర్టైన్మెంట్ చేయి. నాకు అదొకటే తక్కువైందండి ఇప్పుడు. గురువు గారు అడిగినందుకైనా చెయ్యొచ్చు కదా మాటారు. ఏం చేయాలరా? ఏం చేయాలి? పాట పాడండి. పాట? నువ్వు చెప్తే నీ పాడాలా? సరే, నేను చెప్తున్నా, పాడు. సరే,
మీరు చెప్పారు కాబట్టి పాడతాను సార్. హే గున్నా, హే గున్నా. పాడరా, ఆపేసావే. నాకు అంతే వచ్చండి. మరి మధ్యలో ఏదో దూరి పాడావు. సర్లే ఓకే అండి, ఇంకో పాట పాడండి. యాండే పాట పాడండి. ఒరేయ్ నిన్ను. సరే సార్ మందు మీద పాడు సరే. సార్ మందు మీద పాట మందు మందు పాడుతున్నా. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. అరే కళ్ళు దాగి గంతేస్తాం, సరా దాగి చిందేస్తాం, మందంతా దిగేదాకా లోకాలే పాలిస్తాం. ఆపేసావారా? పాడు. మీరే పాడని మాటారు. మీ స్టోర్ బాగుంటుంది. ఏమిటి నాది స్టోను నీది టోను? వన్ మోర్ సాంగ్ సరే. వన్స్ మోర్ మాటారు. నీకిస్తానుండరా. కొడకా కోటేశ్వరరావు కరుసైపోతవురో, కొడకా కోటేశ్వరరావు కరుసైపోతవురో. పులసలాగా ఎగిరి పడితే, పులసలాగా ఎగిరి పడితే పులుసైపోతవురో. కొడకా కోటేశ్వరరావు కరుసైపోతవురో, కొడకా కోటేశ్వరరావు కరుసైపోతవురో. చెయ్యపడితే మాడిపోయిన అరుసైపోతవురో. రేయ్ బుజ్జి రారా. గురిగారు వచ్చేదండి. ఏంటి గురించి దగ్గర రా. వెరీ గుడ్ రా, వెరీ గుడ్. లైఫ్ లో ఫస్ట్ టైం ఇంతలో నవ్వాను రా. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ బుజీ, థ్యాంక్ యూ సో మచ్. బుజిగా లాగా నిద్ర వస్తుంది. గుడ్ నైట్. ఇది మందు అనుకున్నారా, మంచినీళ్ళు అనుకున్నారా? మొత్తం ఫుల్ బాటిల్ తాగేశారు. ఎరా నీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా? నేను ఆయనతో మందు మానిపించడం కోసం విశ్వ ప్రయత్నం చేస్తుంటే నువ్వేమిట్రా బాటిల్స్ మీద బాటిల్స్ తీసుకొచ్చి అగ్నికి ఆజ్యం పోస్తున్నావు? అసలు నువ్వు ఆయన ఏం చేయాలనుకుంటున్నావు? ఆయనతో మందు అనిపించాలనుకుంటున్నానండి. కొట్టేనంటే నీకు నేను ఎలా కనిపిస్తున్నాను రా? మందు పోసి మానమంటే అంటారా? చూడండి మాటారు, అది నిప్పు ముట్టుకోకు అంటే పిల్లలు వింటారా? కాల్తే కానీ అర్థం కాదు. ఇది కూడా అంతే. జతమలాజిక్కలు చెప్పకు. బుజ్జి గురూజీ ఎంత అర్ధరాత్రి పూట ఇంటికి వెళ్ళాలతోరా? నడిచెళ్తానండి. బాబు పొద్దుపోయింది, నేను డ్రాప్ చేస్తాను పద. వీడేమన్నా ఆడపిల్లటండి మీరు పని కట్టుకుని డ్రాప్ చేయడానికి? అవును గురూజీ, నీ మగానే కదా, భయమే లేదు, నడుచుకుంటూ వెళ్ళిపోతాను. నేను వస్తానది నీకోసం కాదు, నా కోసం. దేవుడా, సార్ని మా ఇంటికి తీసుకెళ్తే చుట్టుపక్కల అమ్మలక్కలు అది నా ఇల్లని సార్కి చెప్తారు. నా వేషం గురించి ఆరాలు తీస్తారు. అసలే అమ్మను నన్ను ఆడిపోసుకున్న వాళ్ళు ఏం చేస్తారో ఏంటో, ఎలా తప్పించుకోవాలి? బుజ్జి గురుజీ, ఎక్కడి నుంచి వచ్చారు నువ్వు? మాది ఊరే గురుజీ. మరి హైదరాబాద్ లో ఉంటున్న నా గురించి నీకెలా తెలుసు? మీ గురించి నాకేం తెలియదు గురుజీ. అబద్ధం చెప్పకురా, నా గురించి నీకు తెలుసు. నాకు సంతోషం ఇవ్వాలని నీకెవరు చెప్పారు? నేను మీకు ఇచ్చింది సంతోషం కాదు గురుజీ, విషయం. దాన్ని మీరు అమృతం అనుకుంటున్నారు. వద్దురా బుజ్జి, నేను హ్యాపీగా ఉన్నాను, అది పాడు చేయొద్దు.
ఇంకేదని చెప్పు. అవును, మెల్ల ఇక్కడ రా. ఆ పక్కనే గురుజీ. గురుజీ ఇక్కడ ఆపండి, నేను దిగేసి వెళ్ళిపోతాను. ఇంటి దగ్గర వెళ్దాం పదరా. మరి ఇక్కడ కాదు గురుజీ, ఇంకొంచెం ఎదురుగా వెళ్ళండి. వెళ్ళండి వెళ్ళండి. ఏల్రా, ఇక్కడ కూడా కాదు గురుజీ, అది అటు అటే లాపండి. ఏంట్రా ఈగ ఇల్లు అలుకుతూ తన పేరు మర్చిపోయినట్టు నువ్వు మీ ఇల్లు మర్చిపోయావా? అదేం లేదు గురుజీ, మీకు మా ఊరు చూపిద్దామని. చీకట్లో ఊరే కనిపిస్తుందిరా. అవును కదా, అలాగే అలాగే కొంచెం ఎదురుగా పోనీయండి. గురుగారు గురుగారు, ఇదే మా ఇల్లు అండి. ఆపండి 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 ఆపండి. ఎక్కడ ఏంటి ఇల్లు ఎక్కడ ఉన్నాయి? ఎక్కడరా మీ ఇల్లు? అదిగో అక్కడ ఉంది, అదే నా ఇల్లు. అది ఇల్లా? కుడిసెలా కూడా లేదు. ఇక్కడెలా ఉంటున్నారా? అంటే నాన్న వాళ్ళు లేనివాణ్ణి, సొంత ఇల్లు ఎలా ఉంటుంది గురుజీ, అందుకే వాళ్ళతో పాటు నేను కూడా అందులోనే ఉంటున్నాను. గుడ్ నైట్ గురుజీ. రే ఆగ్రా, వెళ్ళి కార్లో కూర్చో. ఎక్కడికి? ఇంటికి. ఇదే ఇదే నా ఇల్లు. ఇక నుంచి నా ఇల్లే నీ ఇల్లు. గురుజీ మాట్లాడకుండా కార్లో కూర్చో. అది కాదు, కూర్చోమన్నా కదా, వెళ్ళి కూర్చో. అది వెళ్ళు. నా అవసరాలు తీరుస్తున్నావు, నాకు ఆనందాన్ని ఇస్తున్నావు. నీకు ఆశ్రయం వెళ్ళారా? ఇంత సంతోషంగా ఉండడానికి అందుకు కారణం నువ్వు కూడా హ్యాపీగా ఉండాలరా. నీకెవరు లేరనుకోకు. ఇక నుంచి నేనున్నా అని చెప్పు. నువ్వు అనాథివి కాదురా, నా మనిషివి. బుజ్జిగాడు మంచోడు, మేడ్ ఇన్ తూగోజీ, కేర్ ఆఫ్ సూర్యదేవర జై సూర్య. అది నీ అడ్రస్, ఓకే? నేను చెప్పేది అర్థం చేసుకోవే మీనాక్షి. నేను మాత్రం నిన్ను వదిలి ఉండగలనా చెప్పు? సార్ పరిస్థితి ఏమీ బాగాలేదు. ఆయన్ని చూసుకోవడానికి నేను తప్పితే ఇంకెవరున్నారు మీనాక్షి? నువ్వు నా గురించి ఏమీ దిగులు పడకే. ఇదిగో ఇక్కడ నీ పేరుతో ఓ పని మనిషి ఉంది, నన్ను బాగా చూసుకుంటుంది. నువ్వు తప్పుగా అర్థం చేసుకోకే. నీ పేరు పెట్టుకున్నందుకు తన మీద కాస్త అభిమానం తప్ప వేరే ఉద్దేశం ఏమీ లేదు. ఇదిగో బంగారం, నేను నీ పతినే, ఏకపత్ని వ్రతుణ్ణి, అర్థమైందా? ఇదిగో సార్ వచ్చినట్టున్నారు, నీకు నేను మళ్ళీ ఫోన్ చేస్తాను మీనాక్షి. బాయ్ బాయ్. ఎవరితో మాట్లాడుతున్నావు? ఫోన్లో మా మీనాక్షితో మాట్లాడుతున్నానండి. వీలు చూసుకుని లీవ్ తీసుకుని ఒక 2 రోజులు వచ్చి వెళ్ళమంటుందండి. అయినా నేను ఫోన్ ఆఫ్ చేయమని చెప్పాను కదా. అంటే వీడిని మళ్ళీ వెంట తీసుకొచ్చారేమిటి మహాప్రభు? ఇక నుంచి వీడు ఇక్కడే ఉంటాడు. ఇక్కడే అంటే మనతో ఉంటాడు. ఎరా బుజ్జిగా, నీకు కొంపాకోడు అంటూ ఏమి లేవట్రా? ఇక్కడే తిష్టవేస్తావా? వీడికి ఏం లేవు చారి, ఎవరు లేరు. అదేమిటి? ఎవరో తన ఇంటి పక్కన ఉన్నారని చెప్పాడు కదండి. వీడందరికీ బంధువే, నాకు ఆత్మ బంధువు. బాసులు బాగానే బుట్టలో వేసుకున్నావు రాయ్. ఆయన ఆస్తులు కూడా రాయం చేసుకోరా, ఓ పని అయిపోతుంది. అసలు నీ ప్రాబ్లం ఏంటి చారి? వీడిక్కడ ఎక్కడుంటాడు సార్? చాప దిండు దుప్పటిస్తే ఏదో మూల సర్దుకుంటానమాటారు. ఎక్కడో చోట పడుకోవడం ఏంట్రా? వెళ్ళి బెడ్రూమ్ లో పడుకో.
ఇక్కడేమి 4 బెడ్రూమ్లు లేవండి. ఉన్నవి 2 బెడ్రూమ్లు. ఒకటి మీది, ఇంకొకటి నాది. మూడోది ఎక్కడి నుంచి తీసుకొస్తారు? అక్కర్లేదు మాటారు. చేపలమ్ముకునే వాడికి మల్లెపూల వాసన పడనట్టే మట్టిలో పడుకునే నాకు ఈ బెడ్లు ఇవేం పడవండే. అంటే అంటే ఏమిటా నీ ఉద్దేశం? ఇండైరెక్ట్ గా బెడ్ కావాలి అని అంటున్నావా? రేయ్, నా బెడ్ అయితే ఎవరికి ఇవ్వను. సార్ ఎవరితోనూ బెడ్ షేర్ చేసుకోరు. అర్థమవుతుందా? వీడితో నేను షేర్ చేసుకుంటా చారి. వీడితో మీరు బెడ్ షేర్ చేసుకోవడం ఏమిటి సార్? తప్పే ఉంది చారి. రారా బుజ్జి. వద్దు గురుజీ, నేను మీ పక్కన ఎలా? నువ్వు నా వాడివి అంటే నాతో సమానమైన వాడివిరా. రా. అది కాదు గురుజీ. అది గురుజీ. ఒరేయ్ బుజ్జిగా, నువ్వు నిజంగానే ఏకులా వచ్చి మేకయ్యావురా. ఆఖరికి సార్ పక్కనే సెటిల్ అయిపోయావు. రేయ్, నిన్ను ఏదో ఒకటి చేసి కట్ చేయకపోతే నేను చారీనే కాదురా. పడుకోరా బుజ్జి. కింద పడుకుంటాను గురుజీ. వెళ్ళి బెడ్ మీద పడుకో. అయ్యో, మీ పక్కన వద్దు గురుజీ. ఎవరెక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. నేను మీ కాళ్ళ దగ్గర ఉండాల్సిన వాడిని. మీ పక్కన ఉండాల్సిన వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు. నాకు అర్హత లేదు గురుజీ. ఏంట్రా అర్హత? పలానా వాళ్ళ పక్కన పలానా వాళ్ళు పడుకోవాలని ఎవరైనా శిలాశాసనం చేశారా? దేవుడు తలరాత రాస్తాడు కదా గురుజీ. దేవుడు తలరాత అంత బుల్షిట్ రా బుజ్జి. ఎవ్రీథింగ్ ఈస్ నథింగ్. లైఫ్ లో మనం ఎన్నో అనుకుంటావురా, అనుకున్నవన్నీ జరగవురా. ఇష్టపడతాం, ప్రేమిస్తాం, వాళ్ళే ప్రపంచం అనుకుంటాం. వాళ్ళ కోసం ఆశలు ఆశయాలు అన్నీ వదులుకుంటాం. కానీ వాళ్ళకి మనంత మనసు ఉండదురా. దయాజాలి ఏది ఉండదు. వదిలేయమంటారు. నీ తక్షణంగా వదిలేసి వెళ్ళిపోమంటారు. స్వర్గాన్ని వెతకను, ఆకాశం మంచున నువ్వు లేని నా కోసం బ్రతకను. ప్రాణాలే పోతున్నా నిందించలేకున్నా, నాలోనే నాతోనే నేనుండలేకున్నా. ఇప్పుడిప్పుడే మర్చిపోతున్న ఆ పీడకల్ని మళ్ళీ గుర్తు చేసుకోవటం ఎందుకు లేరా? పొద్దుపోయింది, వెళ్ళి పడుకో. గుడ్ నైట్. రే బుజ్జి, పడుకోరా. నిద్ర రావట్లేదా? పడుకో. బుజ్జి, గురుజీ, నువ్వు ఎవరైనా లవ్ చేసావరా? వద్దురా. లవ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఈ సిగరెట్ మందు కంటే చాలా డేంజర్ రో ఈ లవ్. దానికి దూరంగా ఉండు. ప్రేమే ప్రాణం అనుకున్న వాణ్ణి ఆ ప్రేమకు దూరం చేశాను. దేవుడా, నా పాపానికి ప్రాయశ్చిత్తం దొరుకుతుందా? సార్ని మేడంని కలపగలనా? నాకు చాలా భయం వేస్తుంది. బుజ్జి, భయపడకురా. నీకేం కాదు. నీకు నేనున్నాను. ఈ జే మనిషివి నువ్వు. హ్యాపీగా ఉండు, హ్యాపీగా ఉండు.
టైం ఇంత అయింది ఇంకా వీడు లేవలేదు. బాగా వేషాల కింద ఉంది ఈ బుజ్జిగాడికి. ఏటి సారు పొద్దున్నే కాలుగాలిన పిల్ల అటు ఇటు తిరుగుతున్నారు? నీకెందుకు? కాలు కాలిన పిల్లి, కళ్ళు తాగిన కోతి అంటూ వెదవ పోలికలు ఒకటి. వెళ్ళి పని చూసుకో. అయితే తప్పదు. ఏమిటే నన్ను కూడా ఊడ్చేస్తావా? నువ్వు కూడా బుజ్జిగాడితో కలిసి చెడిపోతున్నావు. నిన్న ఆ బుజ్జిగాడు ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడు? అర్ధరాత్రి ఫుల్ బాటిల్ తీసుకొచ్చి బాసుకిచ్చి పీకల దాకా తాగించాడు. అది చాలదన్నట్టు వెళ్ళి బాస్ పక్కన పడుకున్నాడు. ఏంటి సార్ పక్కన బుజ్జిగాడు పడుకున్నాడా? ఏమిటి అంత షాక్ అయ్యావేమిటి? అక్కడికి ఏదో బుజ్జిగాడు అమ్మాయి అయినట్టు.